ఒక్క 2 రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చేటటువంటి అప్డేటు, ఇప్పుడు వచ్చేటటువంటిది మీరు ఎవడూ కూడా తట్టుకోలేరు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఆ అప్డేట్ లేనిది ఎలా రావచ్చు, ఎప్పుడు రావచ్చు, ఏ టైంకి రావచ్చు, ఎలా ఉండొచ్చు అనేటటువంటిది అంతా కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. పెద్ది అసలు అందరూ వెయిట్ చేస్తున్నారు అబ్బా. నిజంగా పాన్ ఇండియాలో కూడా దీనికి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. కారణం ఏంది అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఏంటంటే చిక్రీ అనేటటువంటి సాంగ్ ఆల్మోస్ట్ 200 మిలియన్ వ్యూస్ ఎప్పుడు కూడా దాటేసింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రై రై రథ సాంగ్ అసలు ఆ వోకల్ అయినా, ఆ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి బీటింగ్ అయినా, రామ్ చరణ్ వేసినటువంటి డ్యాన్స్ మెయిన్ అదే. ఆ డ్యాన్స్తో అయితే ఇప్పటిదాకా రీల్స్ క్రియేట్ చేశారు కదరా. చిక్రీ అప్పుడు అసలు ఒకటే బొర్రాడుకుంటేశారు కదా, ఎందుకురా దీన్ని ఎవడు మ్యాచ్ చేయలేకపోతుండో అనేటటువంటిది నాకైతే ఎంత మటుకు అర్థం కాల. ఈ విధంగా ఒక బజ్ని క్రియేట్ చేసుకుంది, ఒక హైప్ని క్రియేట్ చేసుకుంది. అది కాక ఉన్నటువంటి దిష్టి అంతా కూడా వెళ్ళిపోయింది. రామ్ చరణ్కి త్రిబుల్ ఆర్ అనేటటువంటి సినిమా వల్ల దిష్టి అయితే తగిలింది. ఆ దిష్టిని ఆచార్యతో సినిమా తీసేసాం, గేమ్ చేంజర్ సినిమాతో కూడా తీసేసాం. ఇక దిష్టి అనేటటువంటిది లేదు, ఇక ఫ్రెష్గా కొట్టడమే ఉంది అనేటటువంటి ఫీలింగ్. అదీ కాక దీనికి బుచ్చిబాబు డైరెక్టర్. బుచ్చిబాబు చూసుకున్నట్లయితే జస్ట్ ఓపెనింగ్ సినిమాతోనే 100 కోట్లు కొట్టి చూపించిండు. మన విజయ్ సేతుపతి ఆయన విలంగా చేయడు, అలాంటి ఆయన విలంగా ఒప్పించి తెలుగులో నటించేలా చేసిండు. ఈ విధంగా ఒక మెగా హీరోకి ఓపెనింగే 100 కోట్లు ఇచ్చిండు. అప్పుడు మనోడికి ఇచ్చినటువంటి ఎలివేషన్లు అంతా ఇంత కాదు, ఇంకో పవన్ కళ్యాణ్ అవుతారు, ఇంకో మెగాస్టార్ అవుతారు అని చెప్పి అప్పుడు వైష్ణవికి భయంకరమైనటువంటి ఎలివేషన్ ఇచ్చారు. కట్ చేస్తే ఆ ఒప్పిన తర్వాత అడ్రస్ రోల్ లేడు అనేటటువంటిది 100% వస్తాం. సో వీటన్నిటికీ రీజన్ ఎవరు అంటే ఖచ్చితంగా బుచ్చిబాబు అనమాట. సో బుచ్చిబాబు చూసుకున్నట్లయితే ఏదో గట్టిగా కుక్ చేస్తుండో, ఆ కుకింగ్ మామూలుగా ఉండదు అని చెప్పి అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా దగ్గర నుండి ఏ విధమైనటువంటి మనకి స్టోరీ హింట్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. కొంతమంది ఓన్లీ క్రికెట్ నేపథ్యం అంటున్నారు, ఇంకొంతమంది కుస్తీ ఫైట్స్ అంటున్నారు, ఇంకొంతమంది సాంగ్స్తో నింపేస్తారు, సినిమాలో అంతా కంటెంట్ ఉండదు. మొన్న మధ్య చూసుకున్నట్లయితే పూల చొక్క అసలు ఈ స్టోరీతో ఈ చిక్రీ సాంగ్ ఎందుకు పెట్టావు, అది బాధ్య అని చెప్పి చాలా ఎట్టకారంగా మాట్లాడడం, దాని మీద మనం రియాక్ట్ కావడం, ఇవన్నీ మీకు తెలుసు అనమాట. సో అసలు కాన్సెప్ట్ ఏంద్రా అనేటటువంటిది మన బ్రెయిన్లో కూడా అట్లా జస్ట్ క్రికెట్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఒక్క సాంగ్లో క్రికెట్ హైలైట్ చేస్తే అంత మనకి ఇది అనిపిస్తుంది అనమాట. రిలీజ్ చేసేటటువంటి ప్రతి సాంగ్లో చిక్రీ సాంగ్లో చూసుకున్నట్లయితే ఆ బ్యాట్ మూమెంట్ అది బాగా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రై రే రారా అందులో కూడా అంతే, బాల్ బ్యాట్ పైకి ఎగరేసి కింద మట్టి ఎలా దులిపి మళ్ళీ బ్యాట్ పట్టుకొని బాల్ కొట్టడు. ప్రతి దాంట్లో కూడా క్రికెట్ని హైలైట్ చేయడం, రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కూడా క్రికెట్ని హైలైట్ చేయడం. అసలు ఏం చెప్పబోతుండే బుచ్చిబాబు అని చెప్పి చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. వాటన్నిటికి కూడా దర్పడబోతుంది. అది ఎప్పుడు అనేటటువంటిది నేనైతే మీకు డీటెయిల్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందు వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ లుక్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను అనమాట, ఫుల్ వీడియో కూడా చేశాను. కానీ నాకు అప్పుడు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అందువల్ల నేను కొద్దిగా రాంగ్ అయితే చెప్పాను అనమాట. దానికైతే మీరు ఇప్పుడు నేను కరెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ లుక్ అఫీషియలా కాదా అంటే 100% అఫీషియలే. కానీ ఇది మూవీ టీం రిలీజ్ చేసింది కాదు, అంచనా ద్వారా ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్నటువంటి లుక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అఫీషియల్ కాదంటున్నావు, ఫ్యాన్స్ ఎలా క్రియేట్ చేసుకున్నారా అని అంటే మీరు డీటెయిల్లోకి వెళ్తా చూడండి. ఇక నేను ఎక్కువ నాచదలుచుకోలేదు, ఫైనల్లీ అప్డేట్కి అయితే వచ్చేస్తా. ఈ నెల 27న ఇవాళ చూసుకున్నట్లయితే 24, 25, 26 మధ్యలో 2 రోజులు లేదు. 25, 26 వదిలిపెట్టండి, డైరెక్ట్న 27 చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్న బర్త్డే ఉంది. అండ్ మన ఈ కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అవుతున్నాయి, దాని గురించి ఇంకో వీడియో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ రామ్ చరణ్ అన్న బర్త్డేని పునస్కరించుకొని నిమిషం 45 సెకండ్ల టీజర్ కట్ని అయితే మన ముందు బుచ్చిబాబు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండో. సో దానికోసం ఎడిటింగ్ వర్క్స్, దానికోసం ఎఫెక్ట్స్ అవన్నీ తీస్తున్నప్పుడు ఈ విధంగా ఎడిటర్ మరియు బుచ్చిబాబు గారు పక్కన కూర్చున్నారు. భయ్యా ఎవడు పని వాడు చేయాలి హానెస్ట్లీ. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడితే డైరెక్షన్ చేయటం, ఆ తర్వాత ఎడిటింగ్ చేయడం ఏదైతే ఉందో ఎడిటర్ చేతిలో ఉంటుంది, ఆ తర్వాత మ్యూజిక్ ఇవ్వడం ఏదైతే ఉందో మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది, డ్యాన్స్ లేపేయడం ఏదైతే ఉందో కొరియోగ్రాఫర్ చేతిలో ఉంటుంది. వీటిని డైరెక్టర్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చిక్రీ అప్పుడు అబ్జర్వ్ చేయండి, పక్కనే నించొని అసలు రామ్ చరణ్ మంచిగా సాంగ్ రావాలి అని చెప్పి ఎంత డెడికేషన్ పెట్టండి చిక్రీ అప్పుడు. ఆ పక్కనే ఉంటాం, హైలైట్ చేయటం, బద్యంలో ఆటం, ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఆ తర్వాత రైలే రారా అప్పుడు కూడా తన లెవెల్ ఏంది అని చెప్పి మనకైతే చూపించిండు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే టీజర్ కోసం కట్ చేయాలి, జస్ట్ హింట్స్ ఇవ్వచ్చు, ఇగో ఈ పార్ట్ని పెట్టు ఇంతకు మించి ఏం పెట్టమాకు అని చెప్పి నార్మల్గా ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళిపోకుండా దగ్గరుండి ఎడిటర్తో దగ్గరుండి నాకైతే ఒక సందీప్ రెడ్డి వంగ గుర్తొస్తుండు. సందీప్ రెడ్డి వంగ కూడా అంతే, మ్యూజిక్లో ఏలుపెట్టడు, అన్నిట్లో ఏలుపెట్టి ఆ డైరెక్టర్స్ని దగ్గరుండే అసలు రాత్రి నిద్రపోనీయకుండా చాలా అంటే చాలా కష్టపడి సినిమాని అయితే ప్రిపేర్ చేపిస్తారు. ఇప్పుడు అదేవిధంగా బుచ్చిబాబు కూడా ప్రిపేర్ చేపిస్తున్నాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ విధమైనటువంటి ఒక పోస్ట్
అయితే వాళ్ళు వేసుకోవడం జరిగింది. దీంట్లో జాగ్రత్తగా జూమ్ చేసి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక షాడో లాంటి లుక్ అయితే కనపడుతుంది. అదే మన రామ్ చరణ్ అన్న లుక్ అనమాట. ఇదైతే లీక్ అయిందనమాట. సో దీనికి ఏఐని జోడించి, దీనికి కలర్ ఎఫెక్ట్స్ని జోడించి, దీనికి మన రామ్ చరణ్ అన్న లుక్ని జోడించి ఈ విధంగా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది 100% అఫీషియల్ లుక్కే. మ్యాక్సిమం ఇలాంటి లుక్తో అయితే రామ్ చరణ్ అన్న మనకి కనపడబోతుండో అనేటటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. సో షర్ట్ లేకుండా 6 ప్యాక్తో పాటు బల్క్ బాడీతో మనకైతే క్లియర్గా కనపడతాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో చాలా మంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఇందులో రామ్ చరణ్ అన్నకి కాళ్ళు ఉండవు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఆ లుక్ చూడండి ఇలా వంగుందనమాట. సో వెనక చూసుకున్నట్లయితే వీల్ చైర్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. సో రామ్ చరణ్ అన్నకి ఇందులో విలన్ చూసుకున్నట్లయితే 2 కాళ్ళు తీసేస్తాడు. తను క్రికెట్ బాగా ఆడుతుందని. సో 2 కాళ్ళు తీసేసిన తర్వాత కూడా తను ఎలా క్రికెట్ ఆడిండు అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది మనం నమ్మేటట్లేదు భయ్య. నేను మీకు మళ్ళీ చెప్పా, మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, హీరోకి కళ్ళులో ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కళ్ళు లేకుండా చాలా మ్యాజిక్ చేయొచ్చు. హీరోకి చెవులు వినపడం అన్నా ఇంకా మనం ఏదేం చేయొచ్చు. కానీ హీరోకి కాళ్ళు లవ్వు, చేతులు లవ్వు అనేటటువంటిది ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేరు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అది చిన్న హీరోలకు సెట్ అయింది, కానీ ఇండియాస్ గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ అన్నకి సెట్ కాదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. సో అలాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అలాంటి కాన్సెప్ట్ పెట్టినా కానీ ఎంత ఎమోషనల్గా టచ్ చేస్తాడు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదైతే నేను మీకు క్లారిటీగా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా. బుచ్చుబాబు సినిమాలో మెయిన్ హైలైట్ ఉండేది ఏంటంటే ఎమోషన్ అనేటటువంటిది ఆ సినిమాలో అసలు మామూలుగా ఉండదు, ఏడ్చి సావాలి మనం. సో ఈ విధంగా హీరోకి కాళ్ళు తీసేసేటటువంటి సీన్లో ఎంత ఎమోషన్ ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్ కూడా ఎమోషన్ అందుతుంది అనేటటువంటిది నాకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో ఎప్పుడు అంటే ఈ టీజర్ రిలీజ్ అవుతుంది కదా, ఈ టీజర్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమేమి మనకు చూపిస్తారు అనేటటువంటిది డెప్త్ డీటెయిల్లోకి వెళ్తే హిట్ అయినటువంటి సాంగ్స్ని అక్కడక్కడ ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. చికిరీ చూసుకున్నట్లయితే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా డైరెక్టర్కి రాలా, హీరోకి రాలా, ఎవరికి రాలేదనమాట. మూవీ టీంకి అసలుకే రాలా. ఆ సినిమా మా సాంగ్, లైక్ మా సినిమాలోది ఆ సాంగ్ అనేటటువంటి చెప్పుకునేటటువంటి స్టేజ్ నుండి ఆ సాంగ్ మా సినిమాలోది అనేటటువంటి చెప్పుకునే స్టేజ్ దాకా ఈ చిక్కిరి సాంగ్ అయితే దూసుకెళ్ళింది. రైరే రారా కూడా అలాగే దూసుకెళ్ళింది. రైరే సాంగ్ని ఇరికించినా ఇరిపించకపోయినా మన చిక్కిరి సాంగ్ని ఖచ్చితంగా ఇరికించేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు అయితే చేస్తున్నట్ట. మ్యాక్సిమం ఇలాంటివన్నీ కూడా ట్రైలర్ కట్లో ఇరికిస్తారు, కానీ టీజర్ కట్లో కూడా అక్కడక్కడ చిక్కిరి సాంగ్ వైబ్స్, అక్కడక్కడ రామ్ చరణ్ అనేసినటువంటి స్టెప్స్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ డైలాగులు అయితే అదిరిపోతాయంట. ఆల్రెడీ మీరు గ్లిమ్స్లో డైలాగ్ వినే ఉంటారు, ఒకేలాగా బతికేనికి, ఒకేలాగా ఉండేనికి ఇంత పెద్ద జీవితం ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలా. అలాంటి డైలాగులు కుప్పల తెప్పలుగా ఉంటాయంట. 3-4 డైలాగులు అయితే గట్టిగా పెడతానంట. అండ్ లాస్ట్లో చూసుకున్నట్టయితే షర్ట్ లేకుండా ఒక షార్ట్ ఇలా పడిపోతుందంట. ఇక దాంతో అందరూ కూడా నోరు మూసుకుంటారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో ఈ 1 minute 45 seconds టీజర్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది. ఇది రిలీజ్ అయినటువంటి ఎగ్జాక్ట్లీ 33 రోజుల్లోనే సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. April 13 కదా సినిమా. సో మ్యాక్సిమం ఒక 30 days అయితే సినిమాను ముందు పెడతారు. ఆ తర్వాత ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఇంకో 3 songs ఉన్నాయి, అవి ఉంటాయి. అండ్ ఐటమ్ సాంగ్ ఉందంట, దాని షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉందంట. అయిన తర్వాత దాని గురించి అఫీషియల్ అప్డేట్ ఇస్తారు. అండ్ టీజర్ రిలీజ్ అయ్యే మట్టికి సినిమా మీద ఉన్నటువంటి హైప్ బజ్జు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, దాంట్లో డౌటే లేదు. మీరు వెయిట్ చేయండి, రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా టీజర్ గురించి ఒక గట్టి అప్డేట్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. పెద్ద టీజర్ కోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నా లేదా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. బుచ్చిబాబు గారు జస్ట్ టైం అండ్ డేట్ చెప్పండి చాలు, మాకు డేట్ ఎలాగో తెలుసు. మీరు కానీ టైం చెప్తే ఇంకా ఆ టైంకి యూట్యూబ్ రికార్డ్ని షేర్ చేయడానికి మేమైతే రెడీగా ఉంటాం, దాంట్లో డౌట్ లేదు. బాయ్ బాయ్, నమస్కారం.